ప్రఖ్యాత హాస్య చిత్రం సిటీ స్లిక్కర్స్లో మరపురాని ఒక దృశ్యం. అందులో పట్టు వదలని కౌబాయ్ పాత్రలో మిస్టర్ కర్లీ మరియు సిటీ స్లిక్కర్గా మిస్టర్ మిచ్ నటించారు. వారి ఇద్దరు గుర్రాలపై తప్పిపోయిన వారి పశువులను వెతకడానికి బయలుదేరుతారు. ఆ సినిమాలో ఆద్యంతము దాదాపు వారు ఇద్దరు పోట్లాడుకుంటూనే ఉంటారు. పక్కపక్కనే సవారీ చేస్తూ చివరికి ఇద్దరు జీవితం గురించి ఒక సంభాషణలోకి వస్తారు. కర్లీ తన గుర్రాన్ని ఆపి మిచ్ వైపు తిరిగి ఈ విధంగా సంభాషిస్తాడు. నీకు జీవిత రహస్యం తెలుసా అని మిచ్ను అడుగుతాడు. అప్పుడు మిచ్ తెలియదు ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు కర్లీ ఒక వేలు పైకి ఎత్తి చూపిస్తాడు. మిచ్ నీ వేలా అని అంటాడు. అప్పుడు కాదు, ఒక్కటి, కేవలం ఒకే ఒకటి, నువ్వు దానిని అంటిపెట్టుకొని ఉండు, మిగతాది అంతా ఎందుకు పనికిరాదని అంటాడు. తర్వాత మిచ్ అది బాగానే ఉంది, కానీ ఆ ఒకే ఒక్కటి ఏమిటి? అప్పుడు కర్లీ నువ్వు కనుక్కోవాల్సింది అదే అని అంటాడు. ఇక్కడ సఫలతకు లేక విజయానికి రహస్యం ఒక కాల్పనిక పాత్ర నోటి నుంచో మన చెవులకు చేరుతుంది. రచయితల ఉద్దేశపూర్వకంగా రాసినా లేదా యాదృచ్ఛికంగా జరిగినా వారు వ్రాసింది మాత్రం పరమ సత్యం. మీరు కోరింది సాధించడానికి ఒకే ఒకటి అత్యుత్తమ మార్గం. అనగా మీరు చేపట్టిన పనిలో విజయం సాధించాలి అంటే మీరు దానిని సాధించే వరకు ఎప్పుడు ఒకే బాటను అనుసరించాలి అనేది దీని అర్థం. ముఖ్యంగా మీరు చేయగలిగిన పనులన్నీ విడిచిపెట్టి మీరు చేయవలసిన పని మాత్రమే చేయటం. అన్ని విషయాలు ముఖ్యం కావని తెలుసుకోవటం, అతి ముఖ్య విషయాలు గుర్తించడమే ఇక్కడ కీలకం. మీరు చేసే పని మీ కోరికకు ముడిపడి ఉండటమే ఇక్కడ జరిగేది. అసాధారణమైన ఫలితాలు మీ ఏకాగ్రత తీవ్రత మీద ఆధారపడతాయని గుర్తించాలి. జీవితంలో పనిలో అత్యుత్తమ స్థాయి చేరుకోవాలంటే ఎంత చిన్నవారైతే అంత మేలు. కానీ దాదాపు అందరూ ఇందుకు విరుద్ధంగా ఆలోచిస్తారు. ఘన విజయం అంటే చాలా సమయం తినేస్తుందని, అందులో చాలా మెలికలు ఉన్నాయని వారి ఆలోచన. కనుకనే వారి క్యాలెండర్లో చేయవలసిన పనుల జాబితా అతి భారం మరియు మతిపోయే జటిలం. సఫలత మరియు విజయము అందుబాటులో ఉండవు. దీనితో వారు తక్కువ స్థాయికి దిగిపోతారు. కొద్ది పనులు బాగా చేస్తే సఫలత విజయం కలుగుతాయని గ్రహించలేక వారు ఎన్నో పనులు ఒకే సమయంలో ప్రయత్నించి దారి తప్పుతారు. చివరికి వారు సాధించేది అత్యల్పం. కాలక్రమేణా వారు తమ ఆశయాలు తగ్గించుకుంటారు. కలలు కళ్ళలని వదిలివేస్తారు. జీవితం చిన్నబుచ్చుకునేటట్లు చేస్తారు. ఈ చిన్నతనం తగినది కాదు. మీ శక్తి మరియు సమయం పరిమితమై ఉన్నాయి కనుక మీరు అన్నిటిలో వేలు పెడితే మీ కృషి పలుచబడుతుంది. మీ ఘన విజయాలు ఒకదానికొకటి కూడాలని మీ కోరిక, కానీ అక్కడ జరిగేది కూడిక కాదు, తీసివేత. చాలా పనులు పక్క వాయిద్యాలలాగా చేయటం కాక అతి కొద్ది పనులు ప్రతిభావంతంగా చేయాలి. చాలా విషయాలలో వేలు పెట్టడం వల్ల బహుముఖ ప్రజ్ఞలా కనబడుతుంది, కానీ దానితో పాటు వచ్చే చెడు చాలా ఉంటుంది. గడువు తేదీ దాటిపోవడం, ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం, విపరీతమైన ఒత్తిడి, గంటల కొద్ది పని, నిద్రలేమి, ఆహార లోపం, వ్యాయామ లోపం, కుటుంబంతో మరియు మిత్రులతో గడిపే సమయ లోపం అన్నీ మనకు సాధ్యమేనన్న భావనల వల్ల కలిగే పరిణామాలు. ఇదంతా మీ ఊహాకందని పరిణామం. చిన్నతనం అనేది అసాధారణ ఫలితాలకు సరళమైన బాటగా అది పనిచేస్తుంది. అది ఎక్కడైనా ఎప్పుడైనా దేనికైనా పనిచేస్తుంది. ఎందుచేత దాని లక్ష్యం ఒకటే, మిమ్మల్ని గమ్యం చేర్చటం. మీరు సాధ్యమైనంత చిన్నతనం చేరితే మీరు ఒకే విషయాన్ని తేరి చూస్తూ ఉంటారు. అది విషయం. ముఖ్యంగా మీరు పోస్టల్ స్టాంపులాగా ఉండండి. గమ్యం చేరేదాకా ఒకే దాన్ని అంటిపెట్టుకొని ఉండండి. ఈ వ్యాసము ఒకే ఒకటి ద వన్ థింగ్ అనే పుస్తకం నుండి సేకరించినది. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.